హాయ్ గైస్, ఇప్పుడైతే ఛాంపియన్ ట్రైలర్ కోసం మాట్లాడాలి. ఆల్రెడీ మనకి మొన్న బిగ్ బాస్ వీడియోలో ప్రమోషన్స్ అయితే జరిగాయి. శ్రీకాంత్ కొడుకు సన్ కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి, అంటే ట్రైలర్ లాంచ్ కాదు కానీ మామూలుగా ట్రైలర్ రిలీజ్ చేసి వాళ్ళందరికీ చూపించారు. అండ్ లిటిల్ బిట్ ప్రమోషన్ అని అనుకోవచ్చు అది. ఎందుకంటే మామూలుగా మూవీ రిలీజెస్ అయ్యే టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి మనకి ప్రమోషన్స్ చేస్తున్నట్టు వెళ్తారు. శంబాలా టీం కూడా వెళ్ళినట్టు ఉంది, నాకు ఐడియా లేదు. అండ్ ట్రైలర్ అయితే నేను చూసాను, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే శ్రీకాంత్ గారి కొడుకుది కాబట్టి, అంటే ఫస్ట్లో ఒక మూవీ ఉంది, నాకు అది సినిమా గుర్తులేదు, పెళ్లి సందడి అనుకుంటా సంథింగ్ ఏదో, అది నాకు అంతగా నచ్చలేదు నిజంగా. ఫస్ట్ మూవీ అయితే నచ్చలేదు. సెకండ్ మూవీ అది ఒక నాగార్జున షో లాగా ఉంటుంది ఆ మూవీ బాగుంటుంది, ఓకే, నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఛాంపియన్ మూవీ ఇది జస్ట్ మొత్తం బ్యాక్ డ్రాప్కి వెళ్ళి తీస్తున్నారు. సో ఓకే, సాంగ్ వరకు బాగానే ఉంది. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ మూవీ ఎలా ఉంటుందని మనం ముందే మాట్లాడలేము, ఎందుకంటే ట్రైలర్లో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ ఏంటంటే, అంటే మామూలుగా అక్కడ కొన్ని సీన్స్ దగ్గర అంటే అది ఫుట్బాల్ ప్లేయర్లా చూపిస్తున్నారు. అండ్ అరౌండ్ బ్యాక్ సైడ్ స్టోరీ కూడా ఉంది, అంటే 2 స్టోరీస్ కలిపారు. బట్ కరెక్ట్గా కలపకపోతే సేమ్ చాలా మూవీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అది, సెకండ్ హాఫ్ ఇది ఇలా ఇస్తే ఓకే. బట్ మధ్యలో ఆ సీన్స్ ఈ సీన్స్ కలిపితే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదొక డిసప్పాయింట్ అనిపించింది ట్రైలర్లో నాకు. ఒకవేళ ఉన్నా కూడా మనకు అది చూపించుకుని ఉంటే బాగుందని నేను అనుకున్నాను. ఒకవేళ అలా చూపించుకుని ఉంటే ఇంకా బాగుంది కదా. సో దానివల్ల నాకు అలా అనిపించింది. అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి. సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది, ఆ సాంగ్ నాకు బాగా నచ్చింది నిజంగా ఇప్పటికీ. అండ్ మొన్న వైజాగ్ ప్రమోషన్స్ కూడా వచ్చారు. వైజాగ్ ప్రమోషన్స్లో కూడా హీరో గారు డ్యాన్స్ చేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. అలాగా హీరో గారు చేయడం, హీరోయిన్ గారు కూడా చేశారు. ఓకే, రెండు నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి దీనికి. అండ్ స్టోరీ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం కొత్తగా స్టోరీ అనిపిస్తుంది. సో దానివల్ల ఇంకా ఈ మూవీ బాగుంటుంది ఏమో అని చిన్న హోప్ అయితే ఉంది. ఇంకొక 2 డేస్లో రిలీజ్ కాబట్టి మనకు తెలిసిపోతుంది మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకుండా, అప్పుడే నా వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాను.